హలో భాగ్యస్ లివింగ్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా నూడిల్స్ సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. యాక్చువల్గా ఏం లేదండి, ఒక గిన్నెలో వేడి నీళ్ళు చేసుకొని దాంట్లో నూడిల్స్ యాడ్ చేసి దాంట్లో సాల్ట్ ఆయిల్ వేసి మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత దాన్ని ఒక చిల్లుల గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఆ షిఫ్ట్ చేసుకున్న తర్వాత అలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు షిఫ్ట్ చేసుకోవాలండి. తర్వాత అదే గిన్నెలోకి అందులోనే కొంచెము చల్లని వాటర్ని యాడ్ చేసుకొని, అది ముద్ద లేదంటే ముద్ద కట్టేస్తుందండి నూడిల్స్. అందు గురించే కొంచెం వాష్ చేసినట్టు కొంచెం వేడి నీళ్ళు వెళ్ళేటట్టు కూల్ వాటర్ని వేసి కడగాలి. అది కొంచెం మిక్స్ చేయాలండి. చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో అదే గిన్నెలో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు అండ్ ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇంట్లో ఏ వెజిటేబుల్, నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, బీన్స్, క్యాప్సికమ్ యాడ్ చేశానండి. మీ ఇష్టం అండి. మీ ఇంట్లో ఉన్న ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు బీన్స్ అయినా క్యాబేజ్ కూడా యాడ్ చేస్తారండి. యాక్చువల్గా మీ ఇష్టం అండి, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేసుకొని అన్నీ యాడ్ చేసుకొని కొంచెం అది కొంచెము ఉడికించుకోవాలండి లైట్గా. కొంచెం తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత అది కొంచెం మగ్గాలండి. సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేయాలండి. పసుపు వేసి టమాటోస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అది కొంచెం మగ్గాలండి. టమాటోస్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత కొంచెం అది మనము పక్కన తీసి పెట్టుకున్నాం కదండి నూడిల్స్, మళ్ళీ ఒకసారి ఎలా అయ్యిందో చూడండి. అది సాఫ్ట్గా అది విడివిడిగా అయిపోయాయి చూడండి. దీంట్లో ఏం చేయాలండి, ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఈ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దీంట్లోనే సోయా సాస్ అండ్ కెన్స్టర్ నూడిల్స్ మసాలాని వాడతానండి. చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అది వేసుకోండి. మీ ఇష్టం అండి, ఏ నూడిల్స్ మసాలా అయినా పర్లేదు. నేనైతే ఇది వాడతానండి. వాడిన తర్వాత అది కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనము వెజిటేబుల్స్లో కూడా సాల్ట్ యాడ్ చేసామండి. చూసుకొని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం అట్లాగే కంటిన్యూస్గా మిక్స్ చేయాలండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలైతే ఇష్టంతో తింటారండి. గిన్నె మాత్రం ఖాళీ అవుతుందండి నిజంగా. నేను మాత్రం చేసిన తర్వాత అంతే, ఇంకా పిల్లలైతే తిని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అడుగుతారండి. లాస్ట్లో నిమ్మకాయ చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను అండి. థ్యాంక్ యూ అండి.